ఉగ్రదాడిలో మరణించిన 26 మంది పర్యాటకులకు ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని ఆయన భగవంతుని ప్రార్థించారు. అమాయకుల ప్రాణాలు తీసి ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసి పగ తీర్చుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి, భద్రతా దళాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే త్వరలోనే ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో భక్తులు భద్రతపై దృష్టి సారించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలందరికీ పడక సానుభూతి తెలియజేస్తూ వారికి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఘోరంగా ఎన్కౌంటర్ చేసి చంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు మిలిటరీ వర్గాలని మా అంబర్పేట ప్రజల తరఫున కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు 28 మంది ప్రాణాలు కోల్పోయారంటే 28 మంది కుటుంబాలను రోడ్ల పాలన పడేసినటువంటి నీరాచక వాళ్ళు ఎవరైతే అంతమందించారో వాళ్ళని అతి దారుణంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని నేను వేడుకుంటున్నాను. వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను.